జూడియోలో ఈ శాండిల్స్ 150 రూపీస్కి కొన్నా, కానీ ఆ బెల్ట్ సాగిపోయిందని కుట్టించడానికి ఎతికితే విజయవాడ అంతా తిరిగితే ఒక ఆయన దొరికారు. ఇది లూజ్ అయిపోయిందయ్యా, టైట్ చేయండి అంటే ఒకటేమో బాగా టైట్ చేసేసారు, ఒకటేమో లూజ్గా అలానే ఉంచేశారు. 50 రూపాయలు తీసుకొని పరిగెత్తేశాడు మందుల షాప్కి. మందుల షాప్ అంటే అర్థమైంది అనుకుంటా. హే ఆల్, వెల్కమ్ టు విక్రాన్స్ వికీ ఛానల్. ఈ చెప్పులు కుట్టించడం అంటేనే నాకు ఏంటో తెలియని భయం. చెన్నైలో జరిగిన సిచ్యువేషన్ గుర్తొస్తుంది. మా మ్యారేజ్ అయిన కొత్తలో చెన్నై వెళ్ళామన్నమాట. అక్కడ చెన్నై సెంట్రల్ ఆపోజిట్లో చెప్పునది వంగటం తెగిపోయింది. సరే అని కుట్టించడానికి ఇస్తే కుట్టాడు. సో 20 or 30 మహా అయితే 50 తీసుకుంటాడులే అనుకుంటే ఆయన ఏకంగా 200 అడిగాడు. ఇది 100 రూపాయలు చెప్పి చార్మినార్లో కొనుక్కున్నానయ్యా, 200 ఏంటి అంటే ఇస్తావా సస్తావా అని తమిళ్లో గట్టిగా అరిసేశాడు. చేసేదేం లేక ఇచ్చేసాను. యాజ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, విజయవాడ బీసెంట్ రోడ్, చార్మినార్, హైదరాబాద్ ఇక్కడ తప్ప మనం చెప్పులు మహా అయితే ఇక్కడే ఎక్కువ కొంటూ ఉంటాం. చెప్పులతో ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని మా ఆయన ఈసారి మంచి షోరూమ్కి తీసుకెళ్ళి బ్రాండెడ్ చెప్పులు 1300 పెట్టుకొని ఇచ్చారు. మ్యారేజ్ అయిన తర్వాతే నేను అంత కాస్ట్లీ చెప్పులు వాడుతున్నాను అనమాట. అసలు చెప్పాలంటే బేసికల్లీ ఐఎమ్ పిసినారి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ కేరింగ్ హస్బెండ్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.